ఎల్లమ్మ తల్లి పాదపద్మములకు నమస్కరించుకొని మన యొక్క చినగాళ్ళపాడు గ్రామ ప్రజలు భక్త మహాశయులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయం దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారు చాలా మహిమాన్విత శక్తివంతురాలు. ఆ తల్లి మరి మన రాష్ట్రమే కాదు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ విలవేల్పుగా పూజింపబడే తల్లి ఎల్లమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ దేవత. అమ్మవారిని అందరూ వచ్చి అమ్మవారు ఎంతో దేదీప్యమానంగా అలంకరణతో వెలుగుతూ ఉన్నది. అమ్మవారిని దర్శించుకొని మన యొక్క కుటుంబాల యోగక్షేమాలు అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాల్సిందిగా కోరుచున్నాము. చినగాళ్ళపాడు గ్రామ ప్రజలందరూ భక్త మహాశయులు త్వరగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణానికి వచ్చి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని మరీ కోరుచున్నాం. అన్నప్రసాదం ఇంకొక గంటలో అన్నప్రసాదానం మొదలవుతుంది. భక్తులందరూ వచ్చి ఆ తల్లి ప్రసాదంగా సేవించి ఆ యొక్క తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా చినగాళ్ళపాడు గ్రామ ప్రజలకు భక్త మహాశయులకు పేరు పేరున వేడుకుంటూ కోరుచున్నాము. ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ జగజ్జనని మన యొక్క కలియుగంలో మన కుటుంబాలు బాగుండాలన్నా, మన పిల్లల చదువులు బాగుండాలన్నా చాలా మహిమాన్వితురాలు అమ్మ. అమ్మని కలిస్తే ఆమె దయ ఉంటే మనకి తీరందంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా అమ్మని మనసారా వేడుకుంటే ఆ తల్లి కరుణ చాలా శక్తి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి. పేర్లు వేరైనా ఆమె యొక్క రూపాంతరాలు మాత్రం విజయవాడ దుర్గమ్మ దగ్గర నుంచి ఎల్లమ్మ తల్లి వరకు వాళ్ళ యొక్క మానవ జాతికి పేర్లు ఏ విధంగా ఉన్నాయో సృష్టి క్రమం మొదలవుతున్నప్పుడు అమ్మవారు శక్తి స్వరూపిడిగా వేరు పేర్లతో పిలువబడుచు మనందరికీ ఆశీర్వచనాలు ఇస్తూ ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్న శక్తి స్వరూపిణి ఆ మహాదేవిని ఖచ్చితంగా అందరూ వచ్చి దేవాలయ ప్రాంగణంలో ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని అన్నప్రసాదం సేవించి మన యొక్క జన్మ ధన్యమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా త్వరగా మీరు దేవాలయ ప్రాంగణానికి ఎన్ని పనులున్నా అన్నప్రసాదాలు జీవి అన్నం లేకపోతే ఒక క్షణం కూడా గాలి నీరు అన్నము ఇవన్నీ మానవ దేహానికి చాలా అవసరమైనటువంటివి. ఈ భూమిపై మానవ శరీరం ధరించినప్పుడు మానవుడికి అమ్మే స్వయంగా ఈ ఆహారాలు ఈ నియమాలన్నీ పెట్టింది. కాబట్టి ఈ భూమండలం మీద అమ్మకి మించినది మరొకటి లేదు. కాబట్టి తల్లే సృష్టికి ఆధిపత్యం. ఆ తల్లి మహిమ మనం ఎంతటో సాధ్యం కాదు. అంత గొప్ప శక్తి స్వరూపుడి. ఈ భూమండలం మీద సకల చరాచర దేవుళ్ళుగా దేవతలుగా పూజింపబడుతున్న వారందరూ కూడా ఆ యొక్క తల్లి కనుసన్నల్లో నుంచి ఆ యొక్క తల్లి వాక్కుతోనే ఉద్భవించి ఉన్నారు. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా మన కుటుంబం బాగుండాలన్నా, మన యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా, మన యొక్క పిల్లల జాబులు రావాలన్నా ఖచ్చితంగా అమ్మ పాదాలని నిండైన మనసుతో వేడుకోవాలి. ఆ తల్లిని మనసారా ఆతృత భావంతో అమ్మ మీరు తప్ప మాకు దిక్కు లేదు అని ఆ తల్లిని కనుక కొలిస్తే ఖచ్చితంగా ఆ తల్లి ఏ పేరుతో ఉన్నా ఆమెకి చెల్లింది. కాబట్టి ఆ శక్తి స్వరూపిణి ఖచ్చితంగా మన యోగక్షేమాలు చూసుకుంటుంది. భక్త మహాశైలారా, రోజు ఉండే పనులే కాబట్టి త్వరగా మీరు దేవాలయ ప్రాంగణానికి వచ్చి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఎల్లమ్మ తల్లి అంటే ఆమె చాలా శక్తి స్వరూపిణి. ఈ భూమండలంలో కోటాను కోట్ల అవతారాల్లో ఎల్లమ్మ తల్లి కూడా ఒక ప్రత్యేకమైన అవతారం. ఆ తల్లి చాలా శక్తి స్వరూపిణి. ఆమె ఇవ్వలేనిదంటూ ఏమి లేదు. నీకు ఒకవేళ ఇవ్వలేదు అంటే నీ కర్మానుసారం అది ఇస్తే మంచి జరగదనే సంకల్పంతోనే అమ్మ ఇవ్వదు. అమ్మని మనసారా మీరు తల్లి నువ్వే మా దిక్కు, నీవు తప్ప మాకు దిక్కు లేదు, ఈ చరాచర భూమండలంలో తల్లికి మించింది లేదు. కాబట్టి మనం ఈ ప్రాంగణంలోకి వచ్చి అమ్మ ఈ యొక్క కార్యక్రమం మాకు ఇదిగో ఈ పని ఉంది అని అమ్మని వేడుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి మన కన్న తల్లి కనుక ఇంట్లో బిడ్డలు అడిగితే కనుక బిడ్డల్ని ఎలా చూసుకుంటుందో అమ్మ ఖచ్చితంగా అలా తప్పనిసరిగా చూసుకుంటుందనే విశ్వాసం మనలో ఉండితే ఆ తల్లిని వేడుకుంటే ఖచ్చితంగా తీరుస్తుంది. భక్త మహాశైలారా, త్వరగా రండి ప్రాంగణానికి. గ్రామంలో ఎవరు చేశారనేది కాదు, మీ గ్రామస్తులు చాలా ఐక్యవంతులు తెలుసు. ఎందుకంటే చినగాళ్ళపాడు 10 గ్రామాలకి ఆదర్శవంతమైన గ్రామమే. కులాలు మతాలకు అతీతంగా స్పందించే గ్రామమే.
భక్తిలో ముందుండే గ్రామమే, గురు పరంపర ముందుండే గ్రామమే. ఎందుకంటే మేము ఇదేదో మామూలుగా చెప్పే విషయం కాదు. మేము నిరంతరం మీతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఈ గ్రామంలో ప్రతి సోదరుడు, ప్రతి సోదరి అందరూ కూడా మీరు ఆధ్యాత్మిక గనిలో ఉన్నవారు, ఆధ్యాత్మిక జీవంతో ఉన్నవారు, మంచి మనసుతో ఉన్నటువంటి గ్రామం కాబట్టి మీరందరూ కూడా ఎట్టి తారతమ్యాలు, భేదాభిప్రాయాలు లేకుండా ఉండే మనుషులే. ఎందుకంటే మీరు అనేక కార్యక్రమాల్లో గ్రామం కూడా ఎంతో బాగా స్పందిస్తుంది. మరి శివాలయం దగ్గర కానీ ఎక్కడైనా ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఆఖరికి అలా గ్రామం అంతా ఐక్యతా భావంతో ఈరోజు ఈ అన్నప్రసాదం జరిపించుకోవటం చాలా గొప్ప విషయం. ఏ తల్లి అయినా ఏ ఒక్క మంచి విషయమైనా ఓ 10 ఏళ్లతో మొదలై అది 10 శక్తులుగా మారుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్త మహాశయులు మీరందరూ అర్థం చేసుకొని త్వరగా అమ్మవారి కార్యక్రమంలో అన్నప్రసాదం అంటే సాక్షాత్తు అమ్మ చేతితోనే మనకి ఆ సజీవంగా ఆ యొక్క శక్తి స్వరూపాలు మనకు అందుతాయి. కాబట్టి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మను శరణు వేడి అమ్మ యొక్క అన్నప్రసాదం మనం తింటే ఖచ్చితంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్యాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరందరూ కూడా విజయంతో ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఇదంతా ఊరికే చెప్పే మాటలు కాదమ్మా. మేము నమ్మి మీకు ఉన్నతమైన ఒక శక్తివంతమైన కార్యక్రమంలో మనం పాల్గొనగలగడం అంటే అమ్మ దయలేంది మనం పాల్గొనలేము. ఖచ్చితంగా భక్త మహాశయులు మీరందరూ కూడా త్వరగా వచ్చి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఖచ్చితంగా మీరందరూ పొంది మీ యొక్క కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీరందరూ కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎట్టి తారతమ్య భేదాలు లేకుండా, ఎట్టి కుల భావన లేకుండా, ఎట్టి మత భావన లేకుండా అమ్మవారి సన్నిధిలోకి వచ్చి మీరందరూ కూడా ఖచ్చితంగా అమ్మవారి అన్నప్రసాదాన్ని సేవించి ఆ యొక్క అమ్మవారి కరుణకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.